భూమండలికి సార్వభౌమిగా నచ్చి నీ కీర్తి విశ్వవ్యాప్తము గావించను. ఏమిటి ప్రభు, యయాతిని విడిచిపుచ్చిన నన్ను వసుదైక సామ్రాజ్యం గావించరా? అన్యాయ మార్గం అవలంబించి రహస్యదానము నన్ను గ్రహింపమందరా? ఇంతకన్నా దారుణ కర్మముననా? శనికములకు నీ ఉపభోగములు ధర్మరక్షణం కన్నా మిన్నయ్యా. అభిమాన వంశమున మీరు నాకు పట్టము గట్టినను నేను అది నిర్వహింపగలనా? అంత ఎందులకు? నాగా బ్రహ్మచారికి సామ్రాజ్య పట్టు ప్రధానము. సర్వసంగ పరిత్యాగివి నీకు ఈ శరణాగతంత్రాన వ్యాసంగ మాత్రమేలా రామేశ్వర క్షేత్రములో సమాధిలో ఉండక నీకు సంగ్రామ సంబరమేలా ఏకము కాక నాముష్మికమా? ఆముష్కమే తండ్రి, ఆముష్కమే. తత్వ విచారమిక సాధించి ప్రభు చిత్తాపాత్రుడైన ఆ యాత్ర మాకు సమర్పింపము. అదే సంభవము స్వామి. నా ఆశ్రమమందున్న యయాతిని చేతులారా మీకు అర్పించి చంపించినంతటి అత పతితుడు కాడి ఆంజనేయుడు. అట్లు ఎంతవరకు కాపాడగలవతని శక్తి ప్రసాదించినంత వరకు నా ప్రాణములు పోవరకు నీకు చిరంజీవత్వం ప్రసాదించుడే దోషమైనది. ఏదితో నీకు నీ బట్టి అవును స్వామి. అల్పాస్మంతుడైనను దీర్ఘాస్మంతుడైనను నా కంఠముల ప్రాణములు ఉన్నంత వరకు నా కర్తవ్యం విస్మరింపను, యయాతిని విడువను. అది సంగ్రామమే కాదు, అందులకే వనచరులు అతి తెలివి గల మూర్ఖులు. నీ ఒక్కరి మాట ఏమి? మీ జాత వచ్చేది. అవును స్వామి, మహాజాతి ప్రసన్న. అవును స్వామి, మా జాతి ప్రసన్న. ఈ మాట మీకు పరాయిగా. మదా
ప్రభావమే కాదు మీ ప్రయోజనకత్వం అనుకుంటున్నా అతడి విక్రమాత్ములు అహరిచమును మఠవాలిని చెల్లలే నమున ఈ నుండి ప్రాణాంతక భాగవల్పడి మహత్ములు మా వంతకు వచ్చిన మన మలుపులు భీతిలని అపకారమును మరుచుల వస్కలకి స్థితి మాకు లేదు. మీ సాయమే లేకున్నా ఆంజనేయుడు అనామకుడై అడవులలో అనాగరిండి అని వాడే రామకథలోని నా పాత్ర పోషణము శ్రీవారు నీవు చిత్తమేనని నా అంతర్వాణి కోటి వినరముల కీర్తించుతుంది. మరి ఇంత తెలిసి అయినా మా యాజ్ఞ జవదాటుతుంటుంది. ప్రభు తిరస్కారమే పాపము కదా. సారభరణితో సంగ్రామ విశ్వాసవచ్చనమా, ఉపకారికి అపకారం అన్నట్టు ధర్మహితమా? పరమాత్మ ఇవి మీ పలుకుల తమ యాజ్ఞ నీ నిరడైన పరమాత్మ ఇవి మీ పలుకుల తమ యాజ్ఞ నీ నిరడైన జవదాటి వెరుగుదునా. మీరే నా జీవన సర్వస్వము, మీరే నా జీవితం, మీరే నా జీవనము, నా దైవము. అయితే యయాతిని తోడుకొని రమ్ము. ఎందులకు? మరి ప్రతిజ్ఞాపాలన రాయబారిని విజ్ఞాపన చేస్తుంది. శాంతులైన చరించు శాంతరాముడము నీ భక్తుల ప్రాణం కాపాడ. అయితే నీవు నా యాజ్ఞాబద్ధుడవు కాదన్నమాట. సుకృతి బలికార్తి సిద్ధి గావించినది. సిద్ధి కొరకు
నీవు యుద్ధమున మరణించుటకే కృతజ్ఞుడవైతివి. ఓ ఈ దురహంకార దుర్విధ, నీవు చిరంజీవివై చిరకాలం వర్తిల్లును నన్ను ధైర్యముండే కాబోలు. నీవు నా భక్తుడవని చెప్పుకున్నట్టు కూడా మకము చెల్లకుండును. ఆహా ఆహా నేడు కదా నా జన్మ స్థాపనమైనది. కార్తీక యాదగిరి పావనమైన ప్రభు ఆత్మశ్లాఘపరాయణ పాదముల తినంత మాత్రమున కథన రంగము వీడుదననియే విసర్జించుకుంటువే. రామబాణము రాజద్రోహ్యము నిన్ను గురుద్రోహ్యము. ఆ యయాతుని ఎంత మాత్రము క్షమిపదు సుమా. ఆ నట్ట సత్యములకు విద్యాధీనుడు రామచంద్ర తమ నిషేధ సరహద్దుకి నేను సంచందుడనే. ఆంజనేయ, ఎంత చెప్పినను నీవు నీ పంతము వీడకున్నావు. యయాతుని రక్షింపగలనని తలంచుతున్నావు. ఈ లోకమున సంపూడవుడు సత్యవాడవుడు అన్వయు కన్నవీరము దర్శింపు విరాట స్వరూప సాక్షాత్కారము. ఇప్పటికైనా దివ్యజ్ఞానం ఎరిగి యయాతుని విడిసి ఈ రంగం ముగింపు. దేవా తమ విరాట స్వరూప సందర్శనానంతరము నా కార్యావిచ్ఛేదన ఆంజనేయ, కాచుకొమ్ము దివ్యాస్త్రము
అట్లైన తమకే శిశు స్వామి, ఇది రామాంజన యుద్ధము కాదు, రామనామమా లేక రామ బాణమా? వాడి శక్తి సామర్థ్య పరికసే భేదమే రామచంద్ర. ధనుద్ధరి యుగంబో విజయమో ఈ గడియలో సాక్ష్యాభూతము గావింపుము. మారుతి రణమకుడవకమ్ము. శ్రీరామ జై జై సీతారామ జై జై. నాయనా మారుతి, పావన భక్తుడవు, మహాబలవంత విద్యాధరుడవు, చేతులారా గట్టి గాథ కలిగించితివి. నాడు లక్ష్మణమూర్తికై సంజీవి తెచ్చితివే, నీ అవస్థ ప్రాప్తికి ఏ ఆంజనేయుడు సాక్షాత్కరించి పునర్జీవని చేయను తండ్రి. ఎవరి కథమున పోరాటమిట్టు వచ్చే అనిగు తమ్మును భక్తులు అంతమయ్యి యుద్ధదే నుక్కరించి అనుకమయ్యద నేను ఆత్మహత్య కూడా ఈ చతుర్దశ పూర్ణములలో నిన్ను ఇంకా రక్షించేవారు లేరు. చిరంజీవి ఆంజనేయుడు, చిరంజీవి యొక్క ఆంజనేయుడు ఇంకొక సజీవుడే రామచంద్ర. నన్ను విసర్జించిన కానీ ఆ యయాతులు వదిలించ సాధ్యము కాదు. మారుతి రణమకుడవకమ్ము. ప్రభు, ఎప్పుడు మీ పాదసేవే సముద్రం. జై శ్రీరామచంద్రమూర్తి జై.